స్టార్టింగ్ లో ఒక బ్రేకింగ్ అందుతోంది. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనను తాను శివుడి అవతారంగా క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పేరుతోటి వీడియోలు క్రియేట్ చేశాడు. వీటితోనే రామరాజ్యం సాధ్యమనే ప్రచారాన్ని కొనసాగించాడు. వీర రాఘవరెడ్డి అరెస్ట్ కారణాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రామరాజ్యం పేరుతోటి దోపిడీ చేస్తున్నారు, పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారు. వీర రాఘవకు గతంలో కూడా నేర చరిత్ర ఉంది అని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మీ చేతిలో రిమాండ్ రిపోర్ట్ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏమేం పేర్కొన్నారు? రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. గత కొద్ది రోజుల క్రితం చిలుకూరు అర్చకులు రంగరాజన్పై దాడి చేసినటువంటి వీర రాఘవరెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీర రాఘవరెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. ఇక్కడ మనం చూడొచ్చు, A1 హ్యాస్ బీన్ క్లెయిమింగ్ హీఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ. అంటే తాను శివుడి అవతారం అంటూ చెప్పుకుంటూ రామరాజ్యం ఆర్మీని స్థాపించి తాను శివుని అంశగా పేర్కొంటూ మొత్తం ఆ ఆర్మీలో రిక్రూట్ అయ్యేందుకు శివుడి పేరును ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నాడు. సో శివుడి పేరును ఉపయోగించుకొని తాను ధర్మ సంస్థాపన చేస్తాను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పేరుతో రామరాజ్యాన్ని స్థాపిస్తాను అంటూ అనేక సోషల్ మీడియాలో వీడియోలు ప్రమోట్ చేశాడు. సో ఈ వీడియోలు చూసి దాదాపు 25 మంది ఇతని రామరాజ్యం ఆర్మీలో చేరారు. సో వీళ్ళందరూ కూడా చిలుకూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి చాలా టెంపుల్స్కి వెళ్ళి చాలామంది పూజారులను బెదిరించారు. అయితే కొంతమంది వీళ్ళ బెదిరింపులకు తలొగ్గారు, మరికొంతమంది మాత్రం వీళ్ళ బెదిరింపులకు ససెమిరా చెప్పడంతో వాటిపైన భౌతిక దాడులకు సైతం వెనకాడము అంటూ ఒక హెచ్చరికను చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్కి కూడా జారీ చేశారు. ఇదే క్రమంలో ఆయన వీరు చెప్తున్నటువంటి అన్నిటికీ కూడా నిరాకరించడంతో ఆయన పైన భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆయన పైన చాలాసార్లు 2-3 సార్లు ఆయనని అటాక్ చేశారు. సో అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలను ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక్కడ చాలా కీలక అంశం మాత్రం శివుడి పేరును ఉపయోగించాడు. తాను ఒక శివుడి అవతారం ధరించాను, సో ధర్మ సంస్థాపన నాతోనే సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక ప్రకటనను ఇతడు తన వీడియోస్ ద్వారా వైరల్ చేశాడు. తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు అన్నిట్లలో కూడా అదే పెట్టుకున్నాడు అంటూ కూడా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో ఇప్పుడు ఫర్దర్గా ఆయనని కస్టడీకి కూడా పోలీసులు కోరారు. దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. మరోవైపు ఈయన హైకోర్టులో కూడా అపీల్ చేసుకున్నాడు. తన అరెస్ట్ అక్రమము, తన రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. సో ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కూడా చాలా క్లియర్గా ఎందుకు ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందో అన్ని వివరాలు కూడా పేర్కొన్నారు. ఒకవేళ ఆయనను అరెస్ట్ చేయకుంటే మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఆయన ప్రవచనాలు కావచ్చు, ఆయన ప్రకటనలు కావచ్చు చేస్తూ ఉండేవాడు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం వల్ల చాలామంది పూజారులపైన దాడులు జరగకుండా తాము కాపాడామంటూ కూడా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సత్య. రైట్ ప్రణీత.